భారత వాతావరణ శాఖ కీలక అప్డేట్ ప్రకటించింది. దక్షిణ భారతదేశంలో అల్పపీడన ద్రోణి ఏర్పడింది. మహారాష్ట్ర సమీపంలో, కేరళ సమీపంలో, కర్ణాటక తీర ప్రాంతంలో, మన్నార్ తీరంలో అల్పపీడన ద్రోణి ఏర్పడింది. ఇది తెలంగాణ మీదుగా, రాయలసీమ మీదుగా, తమిళనాడు మీదుగా, కేరళ, మహారాష్ట్ర, కర్ణాటక ఆవరించి ఉంది. దీని ప్రభావంతో రాబోయే 48 గంటల్లో చాలా ప్రాంతాల్లో, అంటే మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ ఈ రాష్ట్రాలతో పాటు తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్లో, ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో చాలా ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు అక్కడక్కడ నమోదయ్యే అవకాశం ఉంది. గంటకి 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే ప్రమాదం ఉంది. అయితే మరొక వైపు ఎండలు కూడా తీస్తూ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో గరిష్టంగా నిన్న 42.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రాబోయే 4-5 రోజులు కూడా ఇంకా ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉంది. పగలంతా విపరీతమైన ఎండలు, సాయంత్రానికి విరుచుకు పడుతున్న ఈదురు గాలులతో కూడిన వర్షం. రైతు సోదరులు జాగ్రత్తగా ఉండాలి. హార్వెస్టింగ్ చేసేవారు పంట తడవకుండా కాపాడుకోండి. రాబోయే 48 గంటల్లో తెలంగాణలోని చాలా జిల్లాల్లో, ఆంధ్రప్రదేశ్లోని కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో, ఉమ్మడి జిల్లాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం ఉంది. ఇక తెలంగాణలో అయితే చాలా ప్రాంతాల్లో వడగళ్ల వర్షం పడే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. గడిచిన 24 గంటలు హైదరాబాద్లో కూడా 18 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. రాబోయే 48 అవర్స్లో ఏ ప్రాంతాల్లో ఎంత వర్షపాతం నమోదైంది, ఈ అల్పపీడన ద్రోణి ప్రభావం ఎంతవరకు ఉండబోతా ఉంది అనేది ఈ మధ్యాహ్నం మరొక బులెటిన్ రిలీజ్ కాబోతా ఉంది. ఆ బులెటిన్ వచ్చిన తర్వాత మరిన్ని వివరాలతో మనం మరో వీడియోలు తెలుసుకుందాం.